దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీ అందరికీ కూడా ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినోత్సవపు శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. అలాగే పెంతుకోస్తు దినం అని కూడా ఈ రోజుని పిలుస్తారు. ప్రియులారా, మనమందరము కూడా ప్రపంచం కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన ఆత్మచేత నింపబడతారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నింపుదల లేకున్నా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకున్నా ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు కొనసాగించలేరు. యేసు ప్రభు 40 దినాల ప్రార్థన అరణ్యంలో చేయటానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. అక్కడ ఆత్మ బలము చేత తిరిగి గలిలయకి వచ్చాడు. ఎందుకంటే అప్పుడు సేవ చేస్తున్నటువంటి యోహాను భక్తుడు మరణించాడు. చంపారు, ఆయన శిరచ్ఛేదనం చేశారు. అటు తర్వాత దేవుని రాజ్యపు సువార్త భారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద పడింది. అందుకు ఆయన ఆత్మచేత అరణ్యములోనికి నడిపించబడి 40 దినాలు, అంటే 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఆహారం తీసుకోకున్నా, నీళ్లు త్రాగకున్నా కఠినమైన ఉపవాసం చేశాడు, ప్రార్థించాడు. తాను చేయబోయే 3.5 సంవత్సరాల సేవా పరిచర్య కొరకు ప్రార్థనతో సిద్ధపాటు కావడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని వ్యాపింపచేయటానికి, సర్వలోక పాప పరిహారార్థమైన బలిగా అర్పించబడ్డానికి ఆయన ప్రార్థన సిద్ధపాటు మనము లూకా సువార్త 4వ అధ్యాయములోను, మత్తయి సువార్త 4వ అధ్యాయంలోను చూడగలుగుతాం. ఏది ఏమైనా ఈ రోజున పెంతెకోస్తు దినము, ద డే ఆఫ్ పెంటెకోస్ట్, ద డే ఆఫ్ గ్లోబల్ ప్రేయర్. ఓకే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని నడిపింపేంటో లేకపోతే కుమ్మరింపేంటో, ఎందుకు మనము ఆత్మపూర్ణం అవ్వాలో కూడా 2-3 విషయాలు తెలుసుకుందాం. ఆ పరిశుద్ధాత్మ శక్తి అనేది మనము పొందుకోనంత వరకు కూడా మనము ప్రభు యొక్క మహిమార్థమైన జీవితాన్ని జీవించలేము, లేక ప్రభు కొరకు మహిమార్థమైన పరిచర్యను చేయలేము. The top secret of the Lord Jesus Christ is the anointing of God, the anointing of the Holy Spirit. Hallelujah. That is why we all have to be anointed, and we have to do ministry under the power of the Holy Spirit, or in the power of the Holy Spirit. Jesus has returned unto Galilee in the power of the Holy Spirit. Then his name and fame has been spread all over the countryside. And he began to speak in synagogues, and he healed every sick people, diseased people from different kinds of diseases, and he casted out all the demons out of the people's lives. That's exactly the kingdom of God, the expansion of the kingdom of God. That is why we are needed the anointing of the Holy Spirit. Hallelujah. Praise Jesus. చూద్దాం, కొన్ని మాటలు
చూచి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 8వ మాటలో ఏమంటాడంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను కదా. పరిశుద్ధాత్మ ఎవరైతే పొందుకుంటారో వారు మాత్రమే ప్రభు కొరకు సాక్షులుగా జీవిస్తారు. అంటే వారు ప్రభుని ప్రకటిస్తారు, ప్రభు నామను ప్రార్థిస్తారు, అలాగే ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తారు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు శ్రమిస్తారు. యేసు ప్రభు పునరుత్థానుడు కాకముందు శిష్యులు యేసు ప్రభువుతో తిరిగారు. ఆయన మరణానికి ముందు తిరిగారు, కానీ పెద్దగా ఎఫెక్టివ్గా ఆయన కొరకు నిలబడలేకపోయారు. ఎందుకంటే ఒకసారి పేతురు మనం ఉదాహరణగా తీసుకుంటే, చిన్న పిల్ల దగ్గర బొంకాడు. కారణం ఏంటి? బొంకాడు అంటే భయపడ్డాడు. బొంకాడు అంటే అబద్ధమాడాడంటే అర్థం ఏంటి? ఆ పరిస్థితులకి అక్కడ భయపడిపోయాడు. ఆ రాజకీయ పరిస్థితులకు కానీ, లేకపోతే యేసు ప్రభుని వాళ్ళు హింస పెడుతున్న విధానం కానీ, యేసు ప్రభు అరెస్ట్ విషయంలో కానీ, తరువాత మనకేం జరగబోతుందో అనేటువంటి ఒక భయం అనేది పేతురులో వచ్చేసింది. మిగతా శిష్యుల్లో కూడా అది ఉంది, కానీ పేతురు ఇక్కడ బయటపడ్డాడు. తరువాత యేసు ప్రభును అర్థం చేసుకోవడంలో కూడా శిష్యులు తడబడ్డారు. అటువైపు శాస్త్రులు, అటువైపు పరిసయ్యులు, ఇలాంటి మరి యూదా మత పెద్దలు, ఇలాంటి వారందరూ కూడా ఆయన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు యేసు ప్రభు శిష్యులు అనుకొని తిరుగుతున్న వీళ్ళలో కూడా సరి అయినటువంటి ఒక అవగాహన అనేది ప్రభు పట్ల వారికి రావడం కూడా కష్టమైంది. అందుకోసమే ప్రభు అంటాడు, నన్ను గురించి ఎవరేమనుకుంటున్నారు, ఊర్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అటు తర్వాత ఏవేవో చెప్పారు వాళ్ళు. తర్వాత మీరేమనుకుంటున్నారు అని అడిగాను. అంటే వీళ్ళు ఇంకా నా మీద సరైన నమ్మకం, సరైన అవగాహన వీళ్ళకి ఉందా లేదా అన్నది, సరైన విశ్వాసం ఉన్నదా లేదా అన్నది ఆయన పరీక్షిస్తూనే వస్తూ ఉన్నారు. ప్రభువును గూర్చిన సరైన అవగాహన, ప్రభు గురించిన తెగింపు, ప్రభువును ప్రకటించడానికి కావలసిన ధైర్యము, ప్రభు కొరకు సాక్షిగా జీవించేటటువంటి ఒక సాహసంతో కూడినటువంటి జీవితము, పరిశుద్ధతతో కూడిన జీవితం ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు మాత్రమే వచ్చింది. అందుకోసమే ప్రభు ఏమంటాడంటే, మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, మీరు పరిశుద్ధాత్మ పొందకుండా, మీ మీదకి పరిశుద్ధాత్మ రాకున్నా, మీరు దేవుని వాగ్దానాన్ని స్వీకరించకున్నా, అనుభవించకున్నా, ఆత్మ నడిపింపు లేకున్నా, ఆత్మ అభిషేకం లేకున్నా, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళి సువార్త చేయాల్సిన పనే లేదు. ముందు ఆత్మ పొందుకోండి. ఏం చేయాలి? ముందు ఆత్మ పొందు. మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టు. వెళ్ళొద్దు, వెయిట్ చేయండి. అయితే ఎప్పుడైతే వాళ్ళు మేడగదిలో ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు
వెయిట్ చేశారో, నిరీక్షించారో, కనిపెట్టారో, దేవుడు వారి మీదకి దేవుని హల్లెలూయా. ఇంటర్నెట్ చాలా ఇబ్బంది పెడుతుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. సో the house was full of the Holy Spirit, and he filled them all by his Spirit. Everyone in the house, in the upper room, has received the anointing. Hallelujah, hallelujah, and the power of the Holy Spirit. That is why they have come in the unity. They begin to speak in tongues, and they begin to preach with boldness, which was not in their lives. They were afraid previously before the crucifixion of the Lord Jesus Christ. But after receiving the Holy Spirit or the anointing, they got the power, they received the power, and they received the boldness, courage. They got courage to speak. And they stood in unity, and they began to preach the gospel about Jesus Christ, about his death, about his resurrection. Hallelujah, hallelujah. Everything, they began to be a witness unto the Lord, to the people of Jerusalem, to the people of anywhere, wherever the Holy Spirit has led them for ministry. You and me need to be a witness unto the Lord Jesus Christ. But one condition: don't go to preach the gospel. God won't bother. God won't be bothered about you if you don't go. But go. Before you go, you need to be anointed. You need to receive, you have to receive the anointing power. Otherwise, don't go. If you go without anointing power, you will not be a truly witness unto the Lord Jesus. You cannot impact the nation. You cannot impact the people. You cannot touch the people, because you have to touch with the power of the Holy Spirit. You need power to cast out the demons. You need power to preach the gospel. You need power to deliver the message of God. You need power to stand for Jesus. You need power to advance the gospel. You need power to expand the kingdom of God. Hallelujah. That is why wait until receiving the Holy Spirit. అందుకోసమే ఆగండి. హోలీ స్పిరిట్ వచ్చేంత వరకు, పొందేంత వరకు ఆగండి. అప్పుడు వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళకపోయినా పర్లేదు. నువ్వు ఆత్మ అభిషేకపు శక్తి లేకుండా వెళ్తే దమ్మిడికి పనికిరావు, పావలకు పనికిరావు, 10 పైసలకు పనికిరావు, పైసాకి కూడా పనికిరావు. నువ్వు ఎవరిని ఆకర్షించలేవు. ఎందుకు అంటే
నీ దగ్గర శక్తి లేదు. అభిషేకం లేకపోతే శక్తే లేదు. ఆత్మ లేకపోతే అభిషేకం లేదు. అభిషేకం లేకపోతే నువ్వు సాక్షిగా నిలబడలేవు, సువార్త ప్రకటించలేవు, స్వస్థత పరిచర్య చేయలేవు, ప్రజల్ని నువ్వు తాకలేవు, ప్రాంతాన్ని నువ్వు కదపలేవు, దేశాన్ని నువ్వు రక్షించలేవు. అందుకోసం నీకు కావలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి. ఆ శక్తి వలనే నువ్వు దేవుని రాజ్యానికి బలమైన పాత్రగా వాడబడగలుగుతావు తప్పించి. కానీ ఆ శక్తి లేకపోతే నువ్వు సువార్తకు వెళ్ళకపోయినా దేవుడు బాధపడ్డా. కానీ నువ్వు శక్తి లేకుండా వెళ్ళి బలహీనుడివై ఫలపరితము లేక తిరిగి ఇంటికి వస్తే ఏం ప్రయోజనం? కాలయాపన తప్పించి కాసులు వృధా చేసుకోవడం తప్పించి క్రీస్తుకి ఏమి లాభం? క్రీస్తు రాజ్యానికి ఏమి లాభం? దేవుని రాజ్యానికి ఏమి లాభం ఉంది? అలాగే నేను ఇంటి దగ్గర ఉండడం అనేది దేవుని చిత్తం కాదు. ఈ చిన్నవారిలో ఏ ఒక్కరైనాను నశించుట నా తండ్రి చిత్తము కాదని ప్రభు చెప్పాడు. కాబట్టి నువ్వేం చేయాలి అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి గ్రామాలకి, పట్టణాలకి, ప్రాంతాలకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. కానీ సువార్త ప్రకటించడానికి వెళ్ళే ముందు నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మ చేత నింపబడాలన్న సంగతిని గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అది లేఖనం చెబుతుంది, అది దేవుని వాక్యం చెబుతుంది. మీరు సాక్షులుగా మారుతారు, ప్రభావవంతమైన సువార్త చేస్తారు, శక్తివంతమైన పరిచర్య చేస్తారు. సూచక క్రియలు, స్వస్థత కార్యాలు, మహత్కార్యాలు ఆ ఆత్మదేవుడే ఆత్మశక్తి ద్వారా జరిగిస్తారు. అందుకోసం అపోస్తుల కార్యాలను ఏం రాశారంటే ఆత్మ కార్యాలు అని రాశారు. అక్కడ పేతురు అద్భుతం చేయడం కాదు, అక్కడ పౌలు అద్భుతం చేయడం కాదు, అక్కడ ఇంకా స్టెఫన్ అద్భుతం చేయడం కాదు. అక్కడ వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించాడు. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకోసమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ నడిపింపు మన జీవితాల్లో ఉండాలి. లేకపోతే ఆ పేతురులాగే భయపడతాం. ఒకసారి పేతుని సాతానా నా వెనక్కిపో అని అన్నాడు ప్రభు. అంతకుముందే నీకు నా తండ్రే ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అని పొగిడిన ప్రభువే వెనక్కిపో అన్నాడు. అది అంత అవమానకరమైనటువంటి మాట, అది ఎంత గట్టి మాట. ఎందుకు అంటే ఆత్మజ్ఞానం అనేది, అభిషేకపు జ్ఞానం అనేది ఉంటే యేసు ప్రభు అర్థమవుతాడు. ఆత్మ పొందుకున్న తర్వాత, ఆత్మ పొందుకోకముందు ఇంకొకటి జరిగింది తెలుసా? ఈ పేతురు జీవితంలో సముద్రంలో సముద్రంలో నీటిలో మునిగిపోయాడు. ఎందుకు? అల్ప విశ్వాసం. ఎందుకు అల్ప విశ్వాసం వచ్చింది?
ఎదురంగా యేసు ప్రభు ఉన్న అల్ప విశ్వాసం ఎందుకు వచ్చింది? అంటే నేను గాలిని చూసి భయపడ్డాడు, నీటిని చూసి భయపడ్డాడు, తుఫాన్ చూసి భయపడ్డాడు, అలలు చూసి భయపడ్డాడు అన్నది ఒక రకమైనటువంటి భావన కల్పిస్తున్నా సరే, అసలు ఆ భయం పోయి ధైర్యం రావడానికి అవసరమైనది ఏంటంటే ఆత్మ అభిషేకం. యేసు కొరకు ధైర్యంగా నిలబడేటటువంటి స్థాయిని మనకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. ఈరోజు 8-9 తారీఖుల్లో మాకు ఈరోజు రాత్రికి రేపు రాత్రికి సువార్త స్వస్థ సభలు ఉన్నాయి. కాబట్టి నేను కొంచెం మాటలే చెప్తా. ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకి ఒక అరగంట సేపు వాక్యం చెప్పాలి. ఈ 2 రాత్రులు విస్తారమైన బోధ ఇవ్వాలని ఆశపడుతున్నాను. మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. ఈ సువార్త సభలు దేవుని నామ మహిమార్థమై జరగాలని ప్రార్థన చేయండి. ప్రియులారా, ఎన్ని సంవత్సరాల బట్టి మనం దేవుని మందిరానికి వెళ్తున్నా, ఎన్ని సంవత్సరాల బట్టి ఇప్పుడు చూసారు, ఒక దగ్గర పరిచయులు కానీ శాస్త్రులు కానీ ఏమన్నారు తెలుసా? ఏమయ్యా మీ శిష్యులు కాలు కడుక్కోలేదు, చేతులు కడుక్కోలేదు, భోజనం చేస్తున్నారు అని ఆచారాలని తీసుకొచ్చారు. చూద్దాం, అది కూడా ఒకసారి చూద్దాం. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం అనుకుంటా. అది కాదు, లూకా సువార్త 5వ అధ్యాయంలో మీరు మీ హృదయంలో ఏమి ఆలోచించున్నారు 22వ వచనం. ఓకే, యేసు ప్రభువుకి అది కాకుండా ఇక్కడ ఒక దగ్గర అంటే ఎందుకయ్యా మీ శిష్యులు అంటే అప్పుడు చెప్తాడు, మీరు మీ పితృపారంపర్యాచారముల వలన దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు అని ఒక మాట ప్రభు అక్కడ పలుకుతాడు. హల్లెలూయా. సరే, దాన్ని తరువాత నేను మీకు అందజేస్తాను. నాకు సువార్తలో ఉండొచ్చు బహుశా. అయితే ప్రియులారా, మనము మీ పితృ పారంపర్యాచారము చొప్పున మీరు ఎందుకు దేవుని వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారు అని అంటాడు. అయితే అక్కడ వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉంది కానీ వాక్యాన్ని వాళ్ళు నమ్మటం లేదు. గుర్తుపెట్టుకోండి, వాక్యం ఉన్న యేసును వాళ్ళు నమ్మటం లేదు. ఆ శాస్త్రులు కానీ, అక్కడ పరిచయులు కానీ, లేకపోతే మత పెద్దలు కానీ అది నమ్మటం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? మార్కు సువార్త 7వ అధ్యాయము 18వ వచనం. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పినప్పుడు ఆయన జనసమూహంను మరలా తన ఎదురు పిలిచి మీరందరూ నా మాట విని గ్రహించండి. ఇప్పుడు చూడండి, ఆయన మాట గ్రహించలేదు, ఆయన మాట నమ్మలేదు, ఆయన మాట వినలేదు, విన్నా దాన్ని స్వీకరించలేదు. గ్రహించలేదు అంటే స్వీకరించలేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఆత్మ జ్ఞానము, ఆ ఆత్మ అభిషేకము వాళ్ళలో లేదు కాబట్టి. అంతే తేడా తప్పించుకొని ఇంకొక తేడా ఏమీ కాదు. పరిశుద్ధాత్మ ఎవరిలో అయితే ఉంటాడో, పరిశుద్ధాత్మ
మాత్రమే యేసుని దేవుని కుమారుడిగా అంగీకరించడానికి సహాయపడతాడు. ఆత్మ నడిపింపకున్న ఎవరికి రక్షణ రాదు. ఆత్మ నడిపించకున్న ఎవడు ప్రభు దగ్గరికి రాడు. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తి మనకి అవసరం. సువార్త చేయాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ బలము, పరిశుద్ధాత్మ అభిషేకం మనకి చాలా 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 ఇంపార్టెంట్. రెండు 2024 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం ఆది అపోస్తలులు ఆ మేడగదిలో ప్రార్థన చేస్తుంటే ఆ ఇల్లంతా, ఆ గది అంతా ఆత్మచేత నింపబడింది. ఈ రోజున దేవుని ఆత్మ నింపుదల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ మీదకి దేవుని ఆత్మ రావాలి అని ప్రార్థన చేస్తున్నావా? నీ మీద ఆ శక్తి ఉండాలని ప్రార్థన చేస్తున్నావా? వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండిపోయింది. The house was full of the Holy Spirit. మరియు ఆ ఇంట్లో వాళ్ళు ఏంటంటే అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారు. అక్కడ ఏంటంటే ఒకటిది, వాళ్ళు ఏంటంటే ఆ ఇల్లు అంతా నింపబడ్డమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నింపబడ్డారు. హల్లెలూయా. ఆ ఇంట్లో వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత, దేవుని జ్ఞానము చేత, దేవుని శక్తి చేత, దేవుని బలము చేత, దేవుని ప్రత్యక్షత వారు కనబడింది, వారు కనబడ్డాయి, వారు చూచారు. వాళ్ళు ఏంటంటే చూచారు. వాళ్ళందరూ చూచారు. వాళ్ళందరూ చూచారు. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. వాళ్ళందరూ దేవుణ్ణి చూచారు. వాళ్ళందరూ దేవుని శక్తిని చూచారు. వాళ్ళందరూ దేవుని కాంతిని చూచారు. వాళ్ళందరూ దేవుని అగ్ని చూచారు. వాళ్ళందరూ దేవుని శక్తిని చూచారు. ఒక ప్రత్యక్షత చూచారు. వారికి కనబడ్డాయి. వారికి కనబడింది. వారికి కనబడింది. వాళ్ళకి శబ్దము వినబడింది. వాళ్ళకి అగ్ని, జ్వాలలు, వెలుగు, కాంతి కనబడింది. వాళ్ళు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడి అప్పుడు వారు భాషతో మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు నిజమైన పరిచర్య, అప్పుడు నిజమైన దైవిక భాష, అప్పుడు నిజమైన పరిచర్య పరిజ్ఞానం, అప్పుడు నిజమైన సువార్త జ్ఞానం, అప్పుడు నిజమైన తెగింపు, అప్పుడు నిజమైన ధైర్యం, అప్పుడు నిజమైన ఐక్యత, అప్పుడు నిజమైనటువంటి దైవత్వం వాళ్ళలో నుంచి
కనిపించింది. ప్రైజ్ ది లార్డ్. అంతవరకు వాళ్ళలో వాళ్ళకి కనబడిన అగ్ని ప్రభావం, వాళ్ళకి కనబడిన కాంతి ప్రభావం, వాళ్ళకి కనబడిన మరి ఒక్కొక్కరు ఆ అగ్ని జ్వాల నాలుకలు, హల్లెలూయా, ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్, టంగ్స్ ఆఫ్ ఫైర్, lightnings, flash. They have seen the flash. ఉరుములు, మెరుపులు, కాంతి, అగ్ని జ్వాలలు వాళ్ళు చూచారు. ఈ రోజున ఏం కనబడుతున్నాడు నీకు? దేవుడు ఎలా కనబడుతున్నాడు నీకు? నీకు దేవుడు ఎలా కనబడుతున్నాడు? హల్లెలూయా. ఈ రోజున నీకు దేవుడు నిజంగా చెప్పండి, ఈరోజు సువార్త సభలో మాట్లాడే బాగుండేది. కానీ దేవుడు దానికి ప్రత్యేకమైనటువంటి వర్తమానం దాచాడు. ఈ సాయంత్రం సభలో ప్రజలకు దేవుడు కనబడతాడు. హల్లెలూయా. ప్రజలకు దేవుడు రేపటి దినాల్లో ఆయన కార్యాలు కూడా కనబడతాయి. ఈరోజు కూడా కార్యాలు కనబడతాయి, ఆయన కార్యాలు. పిల్లరా, అప్పుడు నిజమైనటువంటి ఆ పరిచర్యలోనికి వాళ్ళు రావడం జరిగింది. హల్లెలూయా. తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. ఆ ఇంటిలో ఉన్నవారందరినీ నింపారు, ఆ ఇంటిని నింపారు. ఈ రోజున మమ్మల్ని కూడా, మా గృహాలని నింపండి, మా కుటుంబాలని మీ ఆత్మచేత నింపండి. మా మీదికి రండి, మా మీద నిలవండి. హల్లెలూయా. తండ్రి, మా బిడ్డల మీద నిలవండి, మా బిడ్డల మీదకి రండి తండ్రి. వారి హృదయాలు ప్రకాశింపచేయండి. అలాగే ప్రభువా, మా పరిచర్యలను రండి, మా పరిచర్యను నింపండి తండ్రి. మీ దర్శనం గొప్పది, మీ అగ్ని కణాలు గొప్పవి, మీ కాంతి గొప్పది, మీ శక్తి గొప్పది, మీ బలము గొప్పది, మీ అభిషేకము గొప్పది. మమ్మల్ని సాక్షులుగా నిల్చోబెట్టండి. సాక్షార్థమైన పాత్రలుగా తయారు చేసి ఆ పాత్రల్ని నింపండి. నింపుదలతో గ్రామాల్లోనికి, పట్టణాల్లోనికి, ప్రాంతాల్లోనికి పంపండి. నాయనా, ఇదిగో కోత విస్తారముగా ఉంది నాయనా, కోయువారు తక్కువగా ఉన్నారు. పరిచర్య విస్తారముగా ఉంది నాయనా. ప్రభువా, సహాయకుల్ని పంపించండి, కోయువారిని పంపించండి, వాలి భాగస్వాములు పంపించండి. పరలోకపు ప్రసన్నత, పరలోకపు ప్రత్యక్షత, పరలోకపు నాయన తండ్రి దర్శనాలు, పరలోకపు శక్తి నీ సింహాసనము నుండి నా ప్రభువా ఆ ఉరుములు, మెరుపులు, ఆ ఆత్మ ప్రవహిస్తూ మా మీదికి పంపిస్తున్న దేవుడు నీకే మహిమ చెల్లిస్తాను. మీ ఆత్మాభిషేకముతో మమ్మల్ని వాడుకోండి. ప్రపంచాన్ని నాయన సువార్తతో నాయన తండ్రి మేము నాయన దర్శించడానికి
నీ ఆత్మ బలముతో వెళ్ళడానికి సహాయం చేయి. మాకిచ్చిన దర్శనాలు నెరవేర్చండి. మాకిచ్చిన పిలుపును మేము కొనసాగించడానికి సహాయం చేయండి. మీ కృపను అనుగ్రహించండి. హల్లెలూయా అని మనం ప్రార్థన చేసుకోవాలి. పరిశుద్ధాత్మ పొందావా? ఆత్మ పొందుకున్నావా? అభిషేకాన్ని పొందుకున్నావా? దేవుని శక్తిని పొందుకున్నావా? మరి ఎలా దేవునికి సాక్షిగా ఉంటావు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలాగ దేవునికి సాక్షిగా ఉంటావు? ఎప్పుడు చాలామంది ఏం చేస్తారంటే 4 పుస్తకాలు చదివి 4 మాటలు చెప్పేసి కాలం గడిపేస్తున్నారు. 4 కట్టు కథలు చెప్పి కాలం గడిపేస్తున్నారు. పిట్ట కథలు చెప్పి కాలం గడిపేస్తున్నారు. 4 జోకులు వేసి కాలం గడిపేస్తున్నారు. నిజమైన సాక్ష్యం ఏంటో తెలుసా? నిజమైన సాక్ష్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడమే నిజమైన సాక్ష్యం. నేను ఆత్మను పొందుకున్నానయ్యా. నేను ఒకప్పుడు పిరికివాడిని, ఒకప్పుడు పాపిని, ఒకప్పుడు మారు మనసు లేదు, ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఒకప్పుడు నేను తప్పుడు పనులు చేశాను, ఒకప్పుడు నా మనస్సు తప్పుడుగా పనిచేసేది, నా బుద్ధి తప్పుగా పనిచేసేది. ప్రభుని ప్రకటించలేకపోయాను. ఒకవేళ ప్రకటించిన ప్రభావం చూపించలేకపోయింది నా పరిచర్య. కానీ ఇప్పుడు నా పరిచర్య ఆత్మ అభిషేకముతో, ఆత్మ బలముతో, ఆత్మ నింపుదలతో, ఆత్మ ప్రత్యక్షతతో, ప్రభువుని చూచేటటువంటి అనుభవంతో తీసుకువెళ్తుందయ్యా అని చెప్పగలుగుతున్నారు. అప్పుడు ఆ మాటలు ఆ హృదయాల్లో పనిచేసి పరిశుద్ధాత్మ కార్యం జరిగి ఇతరులు మారడానికి, ఇతరులు సాక్షులుగా మరి వాళ్ళు ఉండటానికి సహాయపడుతుంది. అప్పుడు హృదయాలు దేవుడు తెలుస్తాడు. అప్పుడు ఆ ఆత్మలు రక్షించబడతాయి. అప్పుడు ఆ ప్రజలు ప్రభు దగ్గరికి రాగలుగుతారు. అంతవరకు రానే రారు. ఆత్మ పొందుకో, శక్తిని పొందుకో, ప్రభు కోసం నిలబడు, ప్రభువుని ప్రకటించు. ఈ మాటలతో దేవుడు మనల్ని దీవించునుగాక. ఈరోజు ప్రపంచ ప్రార్థనా దినం, పెంతెకోస్తు దినం. కాబట్టి ఈ ప్రపంచాన్ని దేవుడు దీవించలాగిన, అలాగే రాత్రికాలపు సభ, రేపటి రాత్రికాలపు సభ దేవుని నామానికి మహిమకరంగా జరుగులాగిన, దేవుడు తన హస్తముతో తన గొడుగు వేసి ఆ ప్రాంతాన్ని అక్కడ అభిషేకించి ఆత్మ కార్యాలు జరిగించి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే వాతావరణం నుంచి కానీ, వ్యక్తుల నుంచి కానీ, దుష్టశక్తుల నుంచి కానీ, మతాల నుంచి కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడే తన సన్నిధిని అక్కడి నుంచి చక్కని సువార్త, చక్కని మాటలు వెదజల్లడానికి, ఆ హృదయాల్లో విత్తడానికి దేవుడు మనకు సహాయం చేయలాగిన పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకోండి. అందరికీ ఆన్లైన్లో వచ్చిన వాళ్ళందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఎస్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. जी हरियाणा से एक सिस्टर भी लाइव में है. हमको हिंदी ज़्यादा नहीं आता, लेकिन बात कर सकता हूँ. आपको जय मसीह की, अपना परिवार को जय मसीह की. अपना शहर के लिए हम दुआ कर रहा है, अपना परिवार के लिए हम दुआ कर रहे हैं, और दुनिया के लिए हम दुआ करेंगे. आज दिन ग्लोबल प्रेयर डे, आज दिन पेंटेकोस्टल डे. सो हम सभी लोगों को प्रार्थना करने वाला
सो और प्रार्थना करो। आज रात को और कल रात को इधर हमको गॉस्पल एंड हीलिंग क्रूसेड्स है। सो इस शाम को हम जाने वाले, हम परिवार के साथ जाएंगे, अपने बच्चों और अपना बीबी और सब लोग जाएंगे। इधर मौसम थोड़ा हर एक शाम में बादल आते हैं, पानी गिरता है, लेकिन आज रात का कल रात का पानी नहीं गिरना दुआ करना पड़ेगा हमको लिए और सब कुछ लोग अलग अलग शहर से, अलग अलग सिटीज से, अलग अलग स्टेट से हमारा मैसेज सुनता है। इसके लिए धन्यवाद। और अपने लिए, हमारे लिए आप दुआ करने वाला हम विनती करता है। हम आपको, हमारा परिवार को, हम परिचर्य को आप दुआ करो, प्रार्थना करो और हम जरूर मिल जाएंगे यीशु का नाम में। हम सब जगह जाने वाला, सब शहर जाने वाला हमको मन लग रहा है और इसका समय में हम आएंगे और प्रचार करेंगे। हमारे लिए प्रार्थना करो। और तो बच्चा है हमको, हम 2 लड़का, और वो तो छोटा वाला अभी इंजीनियरिंग के लिए जा रहा है और बड़ा बाबू, बड़े वाला बड़े बेटा और सेकेंड ईयर बीटेक में है, इंजीनियरिंग पढ़ रहा है। और हम थोड़ा विनती करते हैं आपको, बच्चों के लिए दुआ करने के लिए हम विनती करते हैं। सावा के लिए भी आप दुआ करें। थैंक यू, धन्यवाद। मेरा हिंदी अच्छा नहीं है, लेकिन समझता है आपको मेरा पत्नी हिंदी बात कर सकती है, ये तो बिहारी से ప్రార్థన చేయండి। సకల ఆశీర్వాదించే తాను పుత్రాన్ని ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి ప్రభా। ఈ మధ్యాహ్నం సమయంలో తండ్రి అయ్యా మీ దాస్ ద్వారా మీ అద్భుతమైన అయ్యా నీ బలమైన స్వరం ప్రభా, మీ దాస్ ద్వారా మా అందరికీ ప్రభా వినిపించాం। దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా। ఇదిగో ప్రభా మీ దాసునే ప్రభా అయ్యా తండ్రి ఈ దినం తండ్రి తన ద్వారా, తన నోటి ద్వారా నీ జీవమైన వాక్యం ప్రభా అయ్యా తండ్రి పరిశుద్ధ ఆత్మ నింపదల గురించి ప్రభా మాట్లాడవు తండ్రి। అయ్యా ప్రభా ఈ దినం నుంచి ప్రభా మనందరిని ప్రభా యేసయ్యా నీ పరిశుద్ధ ఆత్మ నింపదలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుందండి। నీ శక్తితో ప్రభా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుందండి యేసయ్యా। హల్లెలూయా। అయ్యా ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ నింపదల లేనిది ప్రభా మా ద్వారా ఏ కార్యం జరగదో తండ్రి ప్రభా। అయ్యా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ నింపదల ఉంటన్న ప్రభా మా ద్వారా గొప్ప గొప్ప అద్భుత కార్యాలు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా। దేవా ఈ దినం తండ్రి ప్రభా నీ వాక్యంతో ప్రభా మమ్మల్ని నింపావు, మన హృదయంలో నింపావు తండ్రికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి। అయ్యా ప్రభా ఈ దినం నుంచి ప్రభా నీ పరిశుద్ధ ఆత్మ శక్తి, నీ బలం అయ్యా ప్రభా నింపడానికి ప్రభా మాకు ఇస్తున్నావు తండ్రికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా। అలాగే తండ్రి ప్రభా, అలాగే తండ్రి ప్రపంచంలో ఈ దినం తండ్రి ప్రభా పెంతెకొస్తేను తండ్రి అయ్యా ప్రపంచ కొరకు మేము ప్రార్థిస్తాం తండ్రి। దేశంలో ప్రభా అయా శాంతి, సమాధానం, సంతోషం అయా ప్రభా దేశంలో ప్రతి ప్రజలను ప్రభా నీ వెలుగుద్దని నింపమని ప్రార్థిస్తాం తండ్రి। దేశంలో ప్రభా అయా ప్రభా ప్రతి ప్రజలను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి। దేశంలో ప్రతి అధికారులను దీవించండి, ఆశీర్వదించండి ప్రార్థిస్తుంది తండ్రి। అలాగే తండ్రి ప్రభా ఈ దినం తండ్రి యేసయ్య ఇదిగో ప్రభా 4 గ్రామాల్లో తండ్రి స్వార్థ స్వస్థ సభలు జరిగిపోతుంది తండ్రి ప్రభా। ఈ దినం తండ్రి ప్రభా మంచి వాతావరణం మాకు దయచేయండి తండ్రి। అలాగే ప్రభా ఆ గ్రామంలో తండ్రి ప్రభా పరిశుద్ధ ఆత్మ వర్షంను ప్రభా గ్రామంలో ప్రజలకు కుమ్మరించమని ప్రార్థించండి। హల్లెలూయా। ఈ దినం తండ్రి అనేక మంది ప్రజలకు ప్రభా వాళ్ళ ప్రభా మేము కనిపించాలి తండ్రి। అయ్యా ప్రభా వాళ్ళ హృదయాన్ని తెరవండి తండ్రి ప్రభా। అనేక ప్రజల ప్రభా
అక్కడ రావడానికి నీ కృప చూపించండి తండ్రి. అయ్యా ప్రభా, మీ దాసిని మీ పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రభా సువార్త ప్రకటించను, వాక్యం బోధించను, స్వాస్థ కార్యాలు జరిగించను తండ్రి. నీ పరిశుద్ధాత్మ నడిపింపబడి తండ్రి. అయ్యా నీ పరిశుద్ధాత్మ ప్రభా, నీ పరిశుద్ధాత్మ శక్తినివ్వండి, నీ ధైర్యం ఇవ్వండి ప్రభా. నీ సేవకుని బహుబలంగా అద్భుత ఆశ్చర్యకరంగా ఈ సేవలో వాడుకోమని ప్రార్థిస్తుంది. అలాగే ప్రభా అక్కడ జరుగుబోతున్న ఆయా పరిచరణ దీవించను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ఈ దినం తండ్రి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా నీ ఆత్మ కార్యాలే జరిగించమని ప్రార్థిస్తుంది తండ్రి. ఈ దినం అలాగే ప్రభా రేపటి దినంలో కూడా ప్రభా అనేక ప్రజలను ప్రభా ఇది తీసుకొని రండి ప్రభా. అయ్యా తండ్రి, అనేక మంది ప్రజలు రకరకాల సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్నారు తండ్రి. వాళ్ళ జీవితంలో తండ్రి ప్రభా శాంతి సమాధానం లేవు ప్రభా. అనేక మంది దయ్యాలతో ప్రభా శాతాంతో బంధించున్నారు తండ్రి. వాళ్ళని విడిపించండి తండ్రి. అయ్యా తండ్రి, అనేక ప్రజల జీవితంలో ప్రభా గొప్ప అద్భుత కార్యాలు జరిగించండి తండ్రి. మంచి వాతావరణం దయచేయండి. మా వెళ్ళే ప్రయాణంలో తోడుగా ఉండండి ప్రభా. పరిచర్యకు కావాల్సిన ప్రతి ఆర్థిక సహాయం ప్రభా మీరు సమకూర్చండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ముఖ్యంగా తండ్రి ఆన్లైన్ ద్వారా ఎంతో మంది ప్రభా బిడ్డల ప్రభా ఎంతో ప్రభా ఆశ కలిగి నీ ప్రాణం ప్రభావాలు వాక్యం విన్నారు తండ్రి. ప్రతి ఒక్క ప్రభా జీవితంలో ప్రభా ప్రతి ఒక్క కుటుంబికుని ప్రభా పేరు పేరునే దీవించను, ఆశీర్వదించండి తండ్రి. మీ పరిశుద్ధ ఆత్మ నిబంధనలతో ప్రతి బిడ్డని నీ ఆత్మత శక్తి ప్రభా నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. దీవించని, ఆశీర్వదించండి. అలాగే ప్రభా పరిసరని ప్రభా దీవించని. ఈ సంవత్సరం అంతట్లో ప్రభా నీ కృప కాపులిచ్చి నీ దీవినిచ్చి నడిపించండి. మా సంఘంలో జతపరిచిన ప్రతి బిడ్డని పేరు పేరు దీవించండి. అలాగే మా బిడ్డలు కూడా దీవించండి, సహాయ సకాలు అందించండి ప్రభా. సమస్త మహిమగంతా ప్రభా మీద అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడే నడిపించుకుంటాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాల సమయంలో, రేపటి రాత్రికాల సమయంలో సువార్త సభలు, స్వస్థ సభలు జరుగుతున్నాయి. వాటి కొరకు మీరు కూడా ప్రార్థించమనేది దేవుని యొక్క నడిపింపుతో ముందుకు మేము వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఆ అభిషేకపు బలం కింద వాడబడి దేవుని రాజ్యములో అనేక ఆత్మలను తీసుకొచ్చి జతపరిచే కృపను దేవుడు మాకు ఇవ్వాలని ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.